జగన్ తరపున ఈనాడు ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు వాళ్ళ లాయర్లు ఇచ్చారు. తాజాగా రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ ధర ₹2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్ కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మీద నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించారంటూ జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు శనివారం ఈ నోటీసులు ఇచ్చారు. మొన్న ఏదైతే జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడో అందులో భాగంగా ఈ నోటీసుల జారీ అన్నటువంటి జరిగింది. తద్వారా న్యాయ పోరాటానికి మొట్టమొదటిసారి తెగించినట్టు కనబడుతోంది. ఇది చివరిదాకా ఆగుతారా లేదా అనేది చూడాలి. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇట్లాగే చంద్రబాబు ప్రభుత్వం మీద కేసులు వేసి ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. తర్వాత రోజుల్లో కేవీపీ రామచంద్రరావు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఏదో ఒక రామచంద్రరావు ఎవరో అప్పుడు ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్ ఇప్పుడు ఈ ఫార్మెట్లో కాకుండా ఇంకో ఫార్మెట్లో వెళ్దాం, ముందు ఇది విత్డ్రా చేసుకుందాం అని చెప్పేటప్పటికి రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నారు, విత్డ్రాకి సంతకం పెట్టారు. తీరా చూస్తే ఆ తర్వాత కేసు వేయలేదు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని చెప్పేసి ఆశ చూపెట్టి ఆయన చేతన అట్లా చేయించారు అన్నటువంటిది, అంటే మోసం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు అన్నటువంటిది గతంలో కేవీపీ రామచంద్రరావు గారు చెప్పిన పాయింట్. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంతవరకు న్యాయ పోరాటం తన కేసుల్లో చేస్తున్నాడు, కానీ ఇట్లాగా తన మీద వచ్చే వార్తల మీద చేయట్లేదు. ఫస్ట్ టైం ప్రారంభించారు. మరి అది చివరిదాకా సాగుతారా, మధ్యలో ఆగుతారా? అదే సందర్భంలో వీళ్ళిద్దరూ కూడా రివర్స్ న్యాయ పోరాటానికి సిద్ధమని ఆల్రెడీ రాధాకృష్ణ గారు ప్రకటించున్నారు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి.